లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్లు గెలిస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో తనను అక్రమ కేసుల్లో కేసీఆర్ అరెస్ట్ చేశారని, ఇప్పుడు అదే రూట్లో బీజేపీ పోతోందని అన్నారు. ఎంత బెదిరించినా తానెవ్వరికీ భయపడేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చుతారన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట జనజాతర సభలో పాల్గొన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ ను గెలిపిస్తే బీజేపీతో పొత్తని కేసీఆర్ చెబుతున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానివ్వమన్నారు రేవంత్. మరి 5 ఏళ్లలో నిజామాబాద్ లో గుండు గాని, కరీంనగర్ లో ఉన్న అరగుండు గాని, ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చింది. బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి. మిత్రులారా, కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం. కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ తోని లేపి అవతలేస్తాం. కేసీఆర్ ఆత్మ అమిత్ షాను ఆవహించిందన్నారు రేవంత్. తనను బెదిరించేందుకు ఢిల్లీ నుంచి గాంధీ భవన్ కు పోలీసులను పంపించారని విమర్శించారు. భూపాలపల్లి జిల్లా రేగొండలో జరిగిన సభలో పాల్గొన్నారు సీఎం. మోదీ సర్కార్ను ప్రశ్నిస్తే వేధించడం కామన్ అయిందన్నారు. కానీ తాను ఎవ్వరికీ భయపడనని చెప్పారు. గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు నడుస్తుందన్నారు రేవంత్. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ నిలువరించాలి. రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని. అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా. చూసుకుందాం బిడ్డ, మీ గుజరాత్ పెద్దనమా, మా తెలంగాణ పౌరుషమా? ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు. మల్కాజ్గిరి సెగ్మెంట్ లోని బాలాపూర్, బడంగ్పేట్లలో ప్రచారం చేశారు సీఎం రేవంత్. కార్నర్ మీటింగ్లలో మాట్లాడారు. అనంతరం ఆర్కేపురం, సరూర్ నగర్లలో రోడ్ షోలలో పాల్గొన్నారు రేవంత్. రాముడి పేరుతో బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2 విడతల పోలింగ్ ముగియడంతో బీజేపీ నేతలు వణుకుతున్నారని తెలిపారు. బండి సంజయ్ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. వాస్తవాలు గ్రహించి కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు పొన్నం ప్రభాకర్. బండి సంజయ్ గారు వచ్చి ఎంతసేపు కూడా మతపరమైన విద్వేషాలు లేదా వివాదాస్పద అంశాలు తప్ప ఎన్నడూ కూడా నియోజకవర్గ ప్రజల కష్టాలు కానీ నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదు. ఇవాళ కూడా ఊర్లలోకి పోతే నేను ఈ పని చేసినా ఆ పని చేసినా కాదు, ఆ చిరుతలు వచ్చినాయా, రాముడు దేవుడు ఫోటో వచ్చిందా అని అడుగురు తప్ప ఇంకొక మాట లేనటువంటి ఈ వ్యక్తిని, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి బండి సంజయ్ని తప్పకుండా ఇంటికి పంపి మనం ఈ రోజు మరొక్కసారి ఆనాడు స్వాతంత్రోద్యమం కోసం కష్టపడ్డట్టుగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉందని మాట మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే కేంద్రంలో అంబానీ, అదానీలకు మోదీ దోచిపెట్టారన్నారు మంత్రులు. పేదలను దోచి పెద్దలకు పెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. కులమతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుందని ఆరోపించారు. కాషాయ పార్టీని ఓడించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు మంత్రులు. ఇక్కడ తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకు తింటే అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు మాత్రమే ఈరోజు వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ చేసి మన ప్రాపర్టీస్ అన్ని కూడా మరి పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మనం ఆ కుట్రను ఛేదించాలంటే ఇందిరమ్మ రాజ్యం కేంద్రంలో కూడా రావాల్సిన అవసరం ఉంది. బీజేపీ 10 ఏళ్ల కాలంలో 500 గ్యాస్ సిలిండర్ 1200 పెంచింది. 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ 120 పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి జమ్మికుంట, రేగొండ బహిరంగ సభల దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రానికి బీజేపీ ఇచ్చిందేమీ లేదంటూ, మోదీ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు అని విమర్శిస్తూ గుడ్డు ఆకారంలో బ్యానర్లు ప్రదర్శించారు. 10 ఏళ్లుగా మోదీ సర్కార్ రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదని మండిపడ్డారు నేతలు. ఉదయం గాంధీభవన్ నుంచి మంత్రులు, ఎంపీ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలు, అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అభ్యర్థుల నామినేషన్లు, స్క్రూటినీ పూర్తి కావడంతో కొత్త వ్యూహాలపై చర్చించారు. నేతలు, అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు చేశారు. ప్రచారంలో కీలకమైన 11 రోజులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని చెప్పారు. జూమ్ మీటింగ్లో దీపాదాస్ మున్షి, విష్ణునాథ్, వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.